లేదా మంచి అనేది ఉంటుంది కదా, ఆ మంచి అనేది ఇష్టం అవ్వదు. ఆహా, ముంచులో ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సంతోషం ఏంటి? వీళ్ళు ఏదైతే భయపెడతారో ఇందులోంచి బయటికి వెళ్ళిపోతే దేవుడు ఉగ్రత వచ్చిద్ది, బొచ్చు వచ్చిద్ది, బొకడా వచ్చింది అని చెప్తారు కదా, అదేమీ జరగలేదు, మేము నిర్భయంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నామంటే అమ్మాయి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యింది, వాళ్ళు సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు, ఆ అమ్మాయి చక్కగా జాబ్ చేసుకుంటుంది, వాళ్ళ చెల్లెలికి కూడా మంచి జాబ్ వచ్చింది, మంచి వరుడు దొరికాడు, పెళ్లి చేసుకోబోతుంది, సంతోషం అంటే ఇది. ఈ నా కొడుకులకి సంతోషం అంటే ఏంటి? గోకటం, గోకిచ్చుకోవడం, ఆ సంతోషం అనుకుంటున్నారు వీళ్ళు. అది లేదు కదా, బయటికి వెళ్తే అది ఉండదు కదా, చర్చిలో ఉండదు కదా అంటున్నారు వీళ్ళు. ఈ 5 ఏళ్లలో అలా నుంచోబెడితే తప్పని ఎందుకు అనిపించదు లోపల నీకు? ఇప్పుడు సరే నుంచోబెట్టింది, అచ్చే ఇది కరెక్ట్ కాదు, క్రిస్టియానిటీ కరెక్ట్ కాదు, సండే స్కూల్ మాస్టర్ కరెక్ట్ కాదు, అప్పుడే మానేచ్చు కదా మెంబర్ చెప్పి. వాళ్ళు చెప్పిందిరా హౌలే. నుంచోబెట్టి నాకు కోపం వచ్చింది, బాగా బాధేసింది, బాధలో కోపం వచ్చింది. నేను అంతా నుంచున్నా ఎండలో. సండే స్కూల్ మొత్తం అలాగే నిలబెట్టింది, మొత్తం అయిపోయేంత వరకు. ఎంతసేపు ఉంటుంది అది? 1.5 hours 2 hours ఉంటుంది సండే స్కూల్. పాటలని, డ్యాన్స్లని అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ కలిపి 1.5 hours 2 hours ఉంటుంది. నేను అంతే నుంచున్నాను, మా చెల్లి మీద నా చున్నీ కప్పేసి ఎండబడకుండా నేను అంతే నుంచున్నాను. నాకు బాగా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి సీరియస్గా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈ చర్చిని ఎప్పటికైనా నేనే ముప్పిస్తా అని చెప్పా. నాకు కోపం వచ్చి అని చెప్పా అనమాట. మా మమ్మీ కొట్టింది నన్ను. ఆ అమ్మాయికి అప్పటి నుంచి అది రిజిస్టర్ అయింది కాబట్టి ఆ పాస్టర్ అంటే నచ్చదు, అసలు ఈ చర్చి వ్యవహారం అంటేనే నచ్చదు. యేసునాయన మంచోడు అనుకుంటున్నాను అని చెప్పింది కదా, యేసునాయన మంచోడే, పాస్టర్మ్మ పాస్టర్లు మంచోళ్ళు కాదు అని చిన్నప్పటి నుంచి తనకు అభిప్రాయం ఉంది అని చెప్పింది కదరా. మీరు చెవుల్లో ఏం పెట్టుకున్నారా? ఒకళ్ళదొకళ్ళు ఏం పెట్టుకున్నారు చెవుల్లో? విన్నారా వీడియో? అప్పుడే తప్పు అనిపించలేదు, బయటకు వచ్చిన తర్వాత ఆ తప్పులా కనపడుతున్నాయి. బైబిల్ ఎప్పుడు చదవడం వాళ్ళని క్రైస్తవులను ఎలా అంటారు? ఏం చెప్తున్నాడు బైబిల్ చదువుతారు రాళ్ళు క్రైస్తవులు ఎందుకంటారా? అందరి దగ్గర బైబిల్ ఉంటుందిగా, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు బైబిల్ చదువుతాడుగా. చదువుతాడా? మరి ఈ మాట క్రైస్తవులతో చెప్పేసరా? ఎంతమంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారో చెప్పించు. మొన్న ఒక వీడియో వచ్చింది కదా, ఒక ఊరిలోకి మత ప్రచారం చేయడానికి వచ్చినోడికి అటు సంకలో బైబిల్ పెట్టుకుని వచ్చాడు, అది చదవలేదంట. క్రిస్టియానిటీలో పెద్ద ఎవరు? నేను ఈ మధ్య దేవుని నమ్మిందా? ఎవరు? కోపని పోపు కాదా ఆయన, పోప్ అంటారు అనమాట. ఇటలీ ఉంటది, ఇటలీ రాజధాని వాటికన్ సిటీలో ఉంటది అనమాట. చెప్పు 35:22 ఆదికాండం. ఆదికాండం చూసుకోండి, 35 35:22 చదువు ఉండేదాడ తిప్పు, పేపర్ తిప్పు, చదువు తిరిపి 32 ఎందుకు లేకుండా లేదు బాబు, 29 అధ్యాయం. ఇదిగో ఆదికాండం 32వ అధ్యాయం తీరా అంటే అసలు ఎక్కడ ఉంటుంది? అది 32వ అధ్యాయం లేదు కదా ఆదికాండం అన్నాడు. అడిగి తెలియదు అసలు. వాడు హిందువులు మత మర్షంకి వచ్చేసాడు, ఆ క్రైస్తవుడు కదా ఇప్పుడు. అంటే వీళ్ళకి తెలిసింది మన కోసం బొంగుల మీద ఏలాడాడు, మన కోసం ఆయన కార్చుకున్నాడు రక్తం, దాన్ని మనం నాకాలి, అదే నమ్మాలి. ఇదే ఈ 2 ముక్కలు బట్టి వస్తారు. ఇంకా అలా బైబిల్తో పనే ఉంది. ఇది ఒక క్రిస్టియన్ కంట్రీలోకి వెళ్ళి చదువుతుంది, మళ్ళీ ఇంగ్లాండ్ దేశంలో జాబ్ చేస్తుంది, చదువుకోవడం కాదు, ఇక్కడ చదివి ఒక క్రైస్తవ సంప్రదాయం ఉన్న దేశంలో క్రిస్టియన్ కంట్రీలో జాబ్ చేస్తుంది. మళ్ళీ క్రైస్తవులు మెజారిటీగా ఉంటే క్రిస్టియన్ కంట్రీ, మరి ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉంటే హిందూ దేశం కదా ఇది హిందూ దేశం అంటే చించుకుంటారేంటి మీరు? కింద నుంచి పైదాకా ఊగిపోతారేంట్రా? ఇది హిందూ దేశం కదా, అప్పుడు ఏం చేయాలి? నువ్వు క్రైస్తవ దేశం దొబ్బేయాలి, ఆ అమ్మాయిని హిందూ దేశం పిలిపించేద్దాం, మీరందరూ దొబ్బేసేయండి క్రైస్తవ దేశాలకి, బ్యాలెన్స్ చేసేద్దాం, లెవెల్ అయిపోతుంది కదా. మీరు ఆంబోతుల్లాగా తినమరిగి తల్లి పాలు దాగి రొమ్ము కుదరం అంటారు కదా, కొట్టంలో పందికొక్కుల్లాగా తయారయ్యి మాతృభూమికి మీరు వెన్నుపోటు పొడుస్తుంటే ఆవిడ అక్కడ జాబ్ చేసుకుంటుంటే అక్కడ ఏమైనా క్రైస్తవ దేశాన్ని అవమానించిందా? ఇంగ్లాండ్ దేశానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడిందా? ఒక పరదేశస్తురాలు అయినప్పటికీ బాధ్యతాయుతంగా అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటాను. మీరు ఈ దేశంలో పుట్టి పెరిగి భరతమాతకి ఎంతమంది భర్తలని లుచ్చా నా కొడుకు నువ్వు, భరతమాతకి ఎంతమంది భర్తలు అని అడిగిన లుచ్చా నా కొడుకురా నువ్వు, నీ పెళ్ళానికి ఎంతమంది మొగుళ్ళు అని ఎవరైనా అడిగారా నిన్ను? ఎవరికైనా డౌట్ వచ్చిందా? కోసి కారం పెట్టాలి నా కొడకల్లారా మిమ్మల్ని. లేదా మీ అమ్మకి ఎంతమంది మొగుళ్ళు, ఏ మొగుడికి నువ్వు పుట్టావు అని ఎవరైనా అడిగారా? అడగరు. మాకు సభ్యత సంస్కారం ఉంది, నువ్వు విడిచిపోయావు,
ఎవడైతే బైబిల్ తెలియని వెధవ ఎవడైతే ఉంటాడో, బైబిల్ తెలియని సన్నాసి ఎవడైతే ఉంటాడో, బైబిల్ చదవని వెధవలు ఎవరైతే ఉంటారో, వినండి, క్రైస్తవులుగా ఉండి బైబిల్ చదవని వాళ్ళందరూ వెధవలు, సన్నాసులు, పోరంబోకులు. ఇది విజయ్ కుమార్ గారు చెప్తున్నాడు. ఈ శివశక్తి కర్ణకర్ రాసిన పుస్తకాలు నచ్చుతాయి. ఉమ్, బైబిల్ చదివిన వాడికి, బైబిల్ తెలిసిన వాడికి, బైబిల్పై అవగాహన ఉన్న వాడికి ఉమ్, కర్ణకర్ గడు రాసిన బుక్కులు చెత్త. డస్ట్బిన్ కూడా సిగ్గుపెడుతుంది. బా డస్ట్బిన్ లో వేసేస్తే డస్ట్బిన్ కూడా సిగ్గుపెడుతుంది. చిచ్చి, ఇలాంటి చెత్త నాలో ఉండకూడదని ఆ డస్ట్బిన్ కూడా సిగ్గుపడుతుంది. కరెక్టే. ఇప్పుడు నేను రాసిన పుస్తకాలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తే డస్ట్బిన్ సిగ్గుపడిద్ది. ఎందుకంటే అందులో ఉంది బైబిల్ కంటెంటే కదా, బైబిల్ వాక్యాలే కదా నేను రాసింది. అది సిగ్గుపడి చిచ్చి ఈ చెత్త నాలో వేసారంటే అని చెప్పి డస్ట్బిన్ అసహించుకుంటుంది. ఇవి చెప్పింది కరెక్టే, ఇది ఒకటి కరెక్ట్గా చెప్పాడు. ఆమె సండే స్కూల్కి వెళ్ళినప్పుడట టయానికి వెళ్ళలేదని, టయానికి వెళ్ళలేదని ఇక్కడి నుంచి చూడండి అసలు ఈ వాలకం. ఆ పాపని ఎండలో నిలబెట్టిందంట, ఎండలో బయట నిలబెట్టిందంట. ఇప్పుడు ఈ పందిగాడు విజయ్ కుమార్ గారు వీడియో చూడలేదని చెప్పేశాడు, ముందే చెప్పేశాడు. వీడియో చూడకుండానే కౌంటర్ చేయడానికి వచ్చాడు వీడు. అంటే కాపురం చేయకుండానే పిల్లలు పుట్టాలని కోరుకునే నా కొడుకులు వీళ్ళు. వీడియో చూడకుండా ఎవరైనా కౌంటర్ చేస్తాడా? ఒక కంటెంట్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్వాపరాలు తెలుసుకుంటాడు కదా. కానీ వీడు పోరంబోగ్గాడిని అని చెప్పి ముందే ఒప్పేసుకుని ఈ చిడతలు కొట్టేవాడు ఈ పందిగాడికి ఈకేమైంది మరి? ఒరే విజయ్ కుమార్గా, నువ్వంటే ఇడిసేసినోడివి, నీకు సిగ్గు శరం లేదు. నువ్వు వీడియో చూడకుండానే కౌంటర్ చేయడానికి రెడీ అయిపోయావు. నువ్వు నీ పక్కన నేను కూర్చున్నాను, నన్ను కూడా తిడతారు అనే స్పృహ ఈ పందిగాడికి లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్తున్నారు? టయానికి సండే స్కూల్కి రాలేదని చెప్పి ఆ అమ్మాయిని నిలబెట్టారంట. తప్ప నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదమ్మా, ఆ పాపను అడుగుతున్నావు, నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా, టయానికి ఆఫీస్కి వెళ్ళవా? టయానికి ఆఫీస్కి వెళ్ళ చిన్నపిల్లల్ని పాపం వాళ్ళకి వారానికి 6 రోజులు స్కూల్కి వెళ్తే ఆదివారం కాస్త ఆట విడుపుగా నలుగురు పిల్లలతో కలిసి ఆడుకోవటము, ఇక బాల్యం ఆస్వాదించడం అదే కదా. వారానికి ఒక సెలవు రోజుని ఆటపాటలతో వాళ్ళు సరదాగా స్పెండ్ చేస్తారు. అది కూడా లేకుండా సండే స్కూల్ అని పెట్టి నా కొడుకులు చిన్నపిల్లల బాల్యాన్ని తినేస్తున్నారు, కబ్జా చేసేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ దాంట్లో అంటే టయానికి రాకపోతే గోడ కుర్చీ చేపిస్తారంట. కానీ అసలు అక్కడ ఆ అమ్మాయి విషయంలో జరిగిందేంటి? ఆ ముందు వారం తన తండ్రి చనిపోతే ఆ సండే స్కూల్కి రాలేదని చెప్పి పాస్టర్ అమ్మ కూతురు బయట ఎండలో నిలబెట్టింది వాళ్ళిద్దరిని, ఇద్దరు ఆడపిల్లల్ని. ఈడేమంటున్నాడు? టయానికి రాలేదంటున్నాడు. తండ్రి చనిపోయిన విషయము టయానికి రాకపోవటం ఒకటంటరా? పోరంబోకు నా డాష్గా, విజయ్ కుమార్గా నత్తిపోకడిగా. ఈ విషయాన్ని ఒక హిందూ సోదరుడు ప్రశ్నించాడు ఆ లైవ్లోకి వెళ్ళి. ఒక నత్తిపోకడిగా అసలు జరిగిన విషయం ఏంట్రా, నువ్వు మాట్లాడేది ఏంట్రా అని చెప్పి ఒక హిందూ సోదరుడు వెళ్ళి నిలదీస్తే నీళ్లు నవ్వేడు, సమాధానం లేదు వీటి దగ్గర. మీరు అడిగేది రాంగు, మీరు ఏకపక్షంగా అడుగుతున్నారు, అలా కాదండి. మీరు ఒకసారి ఏకపక్షంగా మీరు మాట్లాడుతున్నారు. అరే లేట్గా వచ్చినందుకు నుంచోబెట్టిందని చెప్పి మీరు ఎలా డిసైడ్ చేశారో చెప్పండి. ఏదేది? ఆమె సండే స్కూల్ కి లేట్ గా వచ్చినందుకు నుంచోబెట్టిందని, ఎండలో నుంచోబెట్టిందని మీరు ఎలా డిసైడ్ చేశారు? ఎవరు, నేనా? ఆ, నువ్వు కాదా? ఎవరు నేనా అంటావేంట్రా? ఎవరు నీ డాష్ రంకుముగుడు ఎవడన్నా నేనా అంట? మీరు అదేగా చెప్పారు. ఏది వీడియోలో ఏం ఏం చెప్పాను? చెప్పారు? లేట్ గా వచ్చినందుకు ఎండలో నుంచోబెట్టిందట, ఆ మాత్రం ఎవడ నుంచోబెడతారు, తప్పే ఉంది అని చెప్పారు. అంటే ఈ నా కొడుకులు ఒక వీడియోలోనే ముందు మాట్లాడింది మర్చిపోతారు. ఒక అరగంట దాటితే ముందేం మాట్లాడి వీళ్ళకి తెలియదు. ఇంతకుముందు పాస్టర్మ్ వచ్చి వలేస్తే తప్ప అని అడిగాడు, చివరికి వచ్చేటప్పటికి అది తప్పు, అలా చేయకూడదని చెప్పి వీడు చెప్పాడు కదా. అట్లాగే టయానికి రాకపోతే ఎండలో నిలబెట్టడం తప్ప, ఆఫీస్తో లింక్ పెట్టి మాట్లాడాడు కదా. ఇప్పుడు నేను అలా మాట్లాడానా అన్నాడు వీడు. మీరు అలా డిసైడ్ నేనేమన్నానంటే ఏమన్నా? ఇది నేను ప్రస్తావించలేదు బ్రదర్ గాబ్రియల్ తమ్ముడు, నువ్వు ప్రస్తావించావా లేకపోతే ఎవరైనా ప్రస్తావించారా? అరే ఏం నాటకాలు రా, ఏం ఆర్టిస్టులు రా. బాబ్బా బింబిసార సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, దాంట్లో చమక్ చంద్ర అంటాడు కళ్యాణ్ రామ్తో, నీకు ఖచ్చితంగా అవార్డు రావాలే, ఎక్కడో మోసం జరిగింది అబ్బాయి అంటాడు. చూసారా ఆర్టిస్టు? ఇప్పుడు నేను నటించడానికి వెళ్ళి నాకు వేషాలు దొరకలేదు, నేనేదో కుదరలేదని చెప్తారు ఈ సన్నాసులు. వీళ్ళు అసలు మెయిన్ ఆర్టిస్టులు, ఒరిజినల్ ఆర్టిస్టులు వీళ్ళు. గబ్బుయ్యలు నువ్వేమన్నా చెప్పేవాడిరా అన్నాడు వీడు. జస్ట్ బిఫోర్ మాట్లాడింది మర్చిపోయాడు వీడు. సరే ఈ నత్తిపోకోడి కూడా మర్చిపోయాడు, ఈ నాటకం వేస్తున్నాడు. ఈ గబ్బుయ్యలు కూడా చెప్పాలి, నత్తిపోకోడిగా నువ్వే కదా మాట్లాడింది, నా మీద దొత్తావేంట్రా అనాలి కదా వీడు. వీడేమంటాడు? నిన్నటి రోజు లైవ్ గురించి మాట్లాడుతున్నారా మీరు? అవునండి, అవును. నిన్నది మర్చిపోయావా? మర్చిపోయావు. నిన్న నువ్వేం మాట్లాడావు గుర్తులేదు, నోటుకు వచ్చింది వాగేసావు. ఇప్పుడు ఒకవేళ ఆమె అదే మాట్లాడుంటే
ఆ. ఇప్పుడు లేటుగా వచ్చినందుకు ఒకవేళ సండే స్కూల్కి లేటుగా వస్తే బయట నిలబడితే టైం సెన్స్ గురించి నిలబెట్టి ఉంటారు. నిలబెట్టి ఉంటారు. వీడు ఊహించుకుంటున్నాడు. వీడు వీడియో చూడకుండా అలా జరిగి ఉంటుంది, ఇలా అయ్యి ఉంటుంది అని ఊహించుకుంటున్నాడు. వీడు ఊహించుకొని స్త్రీలు అనే మర్యాద కూడా లేకుండా నోటుకు వచ్చింది వాగారు ఈ నా కొడుకులు. ఇందులో అయ్యో, తప్పేముందండి? మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఆమెను లేట్ గా వచ్చినది బయట నిలబెట్టలేదు. అంతకు ముందు వారం వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు వెళ్ళనందుకు బయట నుంచోబెట్టారు. అసలు విషయం అది. ఆ అమ్మాయి చెప్పింది అదిరా లుచ్చాగా. వీడు తప్పు మాట్లాడుతున్నాడని చెప్పి ఒక వ్యక్తి తను జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. అతనికి సమాధానం చెప్పలా. అవునా అని ఇప్పుడు నోరు తెరుస్తున్నాడు. ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకుంటావురా? నోరు తెరిచావు. ఇప్పుడు నోరు తెరవటం ఎందుకురా? ముందే వీడియో చూసి ఈ పాయింట్ నేను మాట్లాడచ్చా లేదా, అసలు వాళ్ళు చెప్పింది ఏంటి అని కదా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది. అసలు ఒక బాధ్యత ఉన్నోడికి అసలు అంతేలే. బాధ్యతలు నువ్వు పాస్టర్ ఎందుకు అవుతావు? బాధ్యత నువ్వు పాస్టర్ ఎందుకు అవుతావురా? అవ్వవు కదా. బాధ్యతలు లేని వాళ్ళే పొరం బొగ్గాళ్ళే కదా పాస్టర్లు అయ్యేది. అది రుజువు చేసావు అంతే.